చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ షావోమీ ఇటీవల ఆ దేశంలో లాంచ్ చేసిన విద్యుత్ కారుకు వాహనదారుల నుంచి విశేష స్పందన లభించింది. YU7 పేరిట లాంచ్ చేసిన ఈ కారు తొలి గంటలోనే 2.89 లక్షల ఆర్డర్లను సొంతం చేసుకుంది. దీంతో కంపెనీ షేర్లు 8% మేర దూసుకెళ్లాయి. అలాగే ఎలాన్ మస్క్కు చెందిన కార్ల తయారీ కంపెనీకి టెస్లాకు షావోమీ రూపంలో మరో షాక్ తగిలినట్లయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారు చేసే షావోమీ గత ఏడాది ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది. గత ఏడాది మార్చ్లో SU7 పేరిట తొలి విద్యుత్ కారును ఆవిష్కరించింది. తాజాగా YU7 పేరిట మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. దీని ధరను $2,53,500 అంటే $35,000 పేర్కొంది. 3 వేరియంట్లలో లభిస్తుంది. టెస్లా Y మోడల్తో పోలిస్తే 4% మేర తక్కువకే దీన్ని అందిస్తోంది. YU7లోని టాప్ మోడల్ 96.3 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తోంది. ఇది సింగిల్ ఛార్జింగ్తో 835 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. టెస్లా మోడల్ Yలో 78.4 kWh బ్యాటరీ ప్యాక్ మాత్రమే ఉంది. ఇది సింగిల్ ఛార్జ్తో 719 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది. టెస్లాకు చైనా అతిపెద్ద మార్కెట్. 2025 తొలి త్రైమాసిక ఫలితాల ప్రకారం కంపెనీ మొత్తం ఆదాయంలో 20% ఇక్కడి నుంచే వస్తోంది. అయితే చైనా ఈవీ మార్కెట్లో 2020 నాటికి టెస్లా వాటా 15%గా ఉండగా 2024 నాటికి అది 10%కి దిగొచ్చింది. స్థానిక కంపెనీల నుంచి ఆ స్థాయిలో పోటీ ఎదురవుతోంది. దీన్ని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ధరలను తగ్గిస్తోంది. షావోమీ కొత్త కారు లాంచ్ అయిన నేపథ్యంలో మరోసారి కార్ల ధరలను తగ్గించాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాదు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ డ్రైవర్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్ను ఉచితంగా అందించడం, మెరుగైన ఫైనాన్స్ ఆప్షన్లు అందించడం వంటివి చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.